గీతా మధురిమలు రాగద్వేషాలను అదుపులో పెట్టుకోవటం ఎలా? కృష్ణ పరమాత్మ 5వ అధ్యాయం అయిన కర్మ సన్యాస యోగంలో జ్ఞానయోగం గురించి చెప్పాక జ్ఞానయోగ సాధనలు కూడా చెప్తాడు. 2 శ్లోకాల్లో మానసిక సాధనలు చెప్పాడు. 22వ శ్లోకంలో ఏది పొందినా దుఃఖ మిశ్రితత్వంగా ఉంటుందో దాన్ని ఎలా జయించాలో చెప్పాడు. ఇప్పుడు 23వ శ్లోకం చూద్దాం. 23వ శ్లోకంలో రాగద్వేషాలను జయించడం ఎలా చూస్తాం. 5:23 శక్నోతి హైవయ సోధుం ప్రాక్శరీర విమోక్షనాత్ కామక్రోధోద్భవం వేగం సంయుక్త సుఖీ నరః. రాగద్వేషాలను కామక్రోధాలు అని కూడా అంటారు. రాగం అంటే కొన్ని వస్తువుల మీద మమకారం, ద్వేషం అంటే కొన్ని వస్తువులను ఇష్టపడకపోవటం. వేదాంతం ప్రకారం 2 తప్పుడు ఆలోచన నుంచి ఏర్పడినవే. ఒక వస్తువు మీద ఎప్పుడు రాగం ఏర్పడుతుంది? అది నాకు శాశ్వతమైన ఆనందం, భద్రతలను ఇస్తాయనే భావన వల్ల ఏర్పడుతుంది. కానీ అది తప్పు. ఎందువల్ల? ఏ వస్తువు కూడా శాశ్వతం కాదు. ఆద్యంతవంత కౌంతేయ అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇంకో విధంగా చూసిన ప్రపంచం నిజంగా దుఃఖభూయిష్టమైతే ఆనంద స్వరూపులైన జ్ఞానులు ఈ ప్రపంచంలో జీవించలేరు. ఇంకో విధంగా చూసినా కూడా ప్రపంచం నిజంగా దుఃఖభూయిష్టమైతే అందరూ సమానంగా దుఃఖంలో మునిగిపోవాలి. ఒక ఇంట్లోనే పాశ్చాత్య సంగీతం పెడితే పిల్లలు కేరింతలు కొడతారు, పెద్దవారు విసుక్కుంటారు. ఒకే సంగీతం ఒకరికి ఆనందం, ఇంకొకరికి దుఃఖం కలగజేస్తుంది. అంటే ఆ ఆనందం, దుఃఖం వస్తువుల్లో ఉందా, మనిషిలో ఉందా? వస్తువులో లేదు అని వేదాంతం చెప్తున్నది. మనమే ప్రపంచాన్ని ఆనందహేతు చేస్తున్నాం, మనమే ప్రపంచాన్ని దుఃఖహేతు చేస్తున్నాం. ఈ విషయం మనం గ్రహించినంత వరకు ప్రపంచాన్ని నిందిస్తూనే ఉంటాం. అంతేకాదు ప్రపంచాన్ని మనకు తగ్గట్టుగా మార్చడానికి ప్రయత్నిస్తాం. ప్రపంచాన్ని ఎన్నడూ మార్చలేం. ఒకవేళ మార్చినా అది ఎప్పటికీ ఒక్కలాగే ఉండదు. ఒకవేళ అన్నీ మనకు తగ్గట్టుగా ఉన్నా కూడా మనకు ఎప్పుడూ భయమే. ఏదో చెడు దృష్టి పడుతోంది, ఉన్న ఆనందం పోతుంది అని భయపడతాం. చెడు దృష్టి తాకకుండా నల్లతాడో తాయెత్తో కడతాం. అంటే దీని అర్థం ఏమిటి? ఈ ఆనందం శాశ్వతం కాదు, ఎప్పుడో కరిగిపోతుంది అని మనకు తెలుసు. అందువల్ల సమస్య ఎక్కడుంది? ప్రపంచంలో లేదు, మనలోనే ఉంది. మనమే రాగద్వేషాలను అదుపులో పెట్టుకోవాలి. మనం రాగద్వేషాలనే కళ్ళజోడుతో చూస్తే ప్రపంచం మన ఊహకు తగ్గట్టుగా ఉంటుంది. రాగద్వేషాలనే కళ్ళజోడు తీసి చూస్తే ప్రపంచం ఉన్నదున్నట్టుగా ఉంటుంది. దేవుడు సృష్టించిన ప్రపంచంలా ఉంటుంది. దేవుని సృష్టిలో సుఖదుఖాలు లేవు. సూర్యోదయం ఆనందాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా? లేచి పనులు చేసుకునే వారికి ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా నిద్రపోవాలనుకునే వారికి అప్పుడే తెల్లవారిందా అనే దుఃఖాన్ని ఇస్తుంది. జ్ఞాని దానికి తన ఆనందాన్ని, దుఃఖాన్ని కలపడు. సూర్యోదయం, సూర్యాస్తమయం, చావు, పుట్టుకలు, పెరుగుదల, తరుగుదల, బంధం, బంధ విముక్తి అన్నింటినీ సమదృష్టితో చూస్తాడు. జీవ సృష్టి నుంచి ఈశ్వర సృష్టికి రమ్మంటుంది వేదాంతం. దాని తర్వాత అసృష్టి అంటే సృష్టి లేకపోవడానికి రావాలి. చివరి దానికి రావటం అప్పుడే కష్టం. దాని సంగతి తర్వాత చూద్దాం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. జీవ సృష్టి అంటే ప్రపంచాన్ని మన రాగద్వేషాలతో చూడటం. ఈశ్వర దృష్టి అంటే ప్రపంచాన్ని ఉన్నదున్నట్టుగా చూడటం. అందువల్ల మనం ఉన్నదున్నట్టుగా చూడటం నేర్చుకుంటేనే చాలు. అందువల్ల ముందు కృష్ణ పరమాత్మ జీవితం అంతా రాగద్వేషాలను నియంత్రించుకోవటం నేర్చుకోవాలంటున్నాడు. ముందు అవి అదుపులో పెట్టుకుంటే వేదాంతం నేర్చుకోవటం తేలిక. శరీర విమోక్షనాత్ ప్రాక్, శరీరం పడిపోయే లోపు అంటే మరణించే లోపు. శక్నోతి శోధుం, ఒక వ్యక్తి అదుపులో ఉంచుకోగలిగితే వేటిని? కామక్రోధోద్భవం వేగం. వేగం అంటే శక్తివంతమైన ప్రభావం. దేనివి? కామక్రోధాలవి. కృష్ణ పరమాత్మ కూడా ఈ విషయాన్ని చర్చించాడు.
కామక్రోధాలనే ఉండి తీరుతాయి. వాటిని ఎలా నియంత్రించాలో తెలుసుకుంటే చాలు. శరీరం అన్నాక చిన్న చిన్న అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. కాస్త వాతావరణంలో మార్పు వస్తేనే దగ్గు జలుబు వస్తుంటాయి. శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉండదు. ఆరోగ్యం అంటే అనారోగ్యం కలిగినా బాధించినంతగా ఉండి జీవనయానం కొనసాగించగలిగేటట్టు చేసేది. మనసు పరంగా చూస్తే కూడా అంతే. రాగద్వేషాలు వస్తూనే ఉంటాయి. కానీ వాటికి మనం బానిస అవ్వకుండా వాటిని మనకు బానిసలుగా చేసుకోవాలి. సయుక్త ఎవరైతే ఈ రాగద్వేషాలను మరణించేలోపు అదుపులో పెట్టుకోగలుగుతారో వారిని యోగి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మీ సంస్థను మీ కుటుంబాన్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నించే ముందు మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలా మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగితే మీరు యుక్త అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అటువంటి వ్యక్తి తెలివైన వాడు. అతనే వేదాంతాన్ని అర్థం చేసుకోగలడు. భావపరంగా అతను ప్రశాంతంగా ఉంటాడు. సహ ఏవ నరహ అతను తెలివైన వాడే కాదు, అతనే మానవుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. తన బుద్ధిని అదుపులో పెట్టుకోలేకుండా ఏది తోస్తే అది చేసేవాడు మనిషే కాదు. పక్కన గీతాబోధ జరుగుతుంటే కుక్క అరిస్తే ఎవరూ బాధపడు. ఎందుకంటే అక్కడ గీతాబోధ జరుగుతోంది, నేను అరవకూడదనే విచక్షణ కుక్కకు ఉండదు. కానీ అదే చోట ఒక మనిషి ఇష్టం వచ్చినట్టు అరిస్తే కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదా అంటారు. అటువంటి వ్యక్తిని నరుడు అనటానికి వీల్లేదంటాడు కృష్ణ పరమాత్మ. నరహవా అనే సందేహం కలుగుతుంది. నరహవా పదాన్ని పదే పదే అంటే వానరుడు అవుతుంది. అందువల్ల రాగద్వేషాలను అదుపులో పెట్టుకున్నవాడే నరుడు. అంతేకాదు సహా సుఖీ అతనొక్కడే ఆనందంగా జీవితాన్ని గడపగలడు. అతనొక్కడే అంతర్గతంగా ఎదగగలడు. తక్కిన వారికి రాగద్వేషాలుంటాయి. వాటి వల్ల ఆనందం దుఃఖాలు మారుతూ ఉంటాయి. రాగద్వేషాలను అదుపులో పెట్టుకోలేకపోతే వేదాంతం ఎలా వంటబడుతుంది? జ్ఞానయోగం ఎలా పాటిస్తారు? అందువల్ల ముందు ఆత్మ సంయమనం నేర్చుకోవాలి. రాగద్వేషాలను అదుపులో పెట్టడం నేర్చుకోవాలి. ఆత్మజ్ఞానం బుద్ధిలో కలుగుతుంది. కానీ మనసు స్థిరంగా ఉంటేనే బుద్ధి పనిచేస్తుంది. భావోద్రేకాలతో మనసు అల్లకల్లోలం చెందితే బుద్ధి పనిచేయదు. గీతాబోధకు వెళ్ళొద్దని ఇంట్లో ఎవరైనా అంటే వారితో పోట్లాడి మీరు గీతాబోధకు వెళ్ళినా కూడా మనసు రాయి విసిరిన కొలనులాగా అల్లకల్లోలంగా ఉంటుంది. అటువంటి స్థితిలో వేదాంతం మెదడులోకి ఎక్కదు.